ఇప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి సమీపంలో ఒక రేవ్ పార్టీ మీద బెంగళూరు పోలీసులు ఎవరైతే సిసిఎన్ పోలీసులు ఉన్నారో వారు దాడి చేసి దాదాపుగా 22 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అందులో ప్రస్తుత వైసీపీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనం సృష్టిస్తుంది. ఎందుకనంటే అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డికి చెందినటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్నటువంటి ఒక కారు, ఆ కారులో పాస్పోర్ట్ కూడా దొరకటంతో ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఆ అదుపులోకి వెళ్ళి ఉంటాడనే ఒక బలమైన వాదన అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే 22 మందిని అరెస్ట్ చేశారు. ఎవరిని అరెస్ట్ చేశారనే పేర్లు అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఇందులో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ జీకే ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది హైదరాబాద్కు చెందినటువంటి గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తికి చెందినటువంటి ఆ ఫామ్ హౌస్కి అయితే తెలుస్తుంది. బెంగళూరు పోలీసులు పక్కా సమాచారంతో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ రేవ్ పార్టీలో ఉన్న వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ఇందులో కొకాయిన్ అలాగే మాదక ద్రవ్యాలన్నీ కూడా పెద్ద ఎత్తున దొరకడంతో దీని ఒక హై ప్రొఫైల్ కేసుగా అయితే పోలీసులు అయితే ట్రీట్ చేసినట్టు తెలుస్తుంది. అందుకనే ప్రస్తుతానికి వివరాలు అయితే ఏమీ బయటికి రాలేదు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి కారు అక్కడ ఉండటంతో ఆల్రెడీ ఆంధ్ర నుంచి ఏమైనా డ్రగ్స్ వెళ్ళాయా లేదా ఈయన ఎందుకు వెళ్ళాడు, ఆ పార్టీ ఎవరి బర్త్డే పార్టీ, ఒక బర్త్డే పార్టీ పేరుతో ఆ రేవ్ పార్టీ అయితే జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎవరిది బర్త్డే పార్టీ, ఆ బర్త్డే వ్యక్తికి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏంటి సంబంధం, ఎందుకు ఆ సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కారు అక్కడ ఉంది, ఆ కారులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడా లేడా, ఆయనతో పాటు ఎవరు వెళ్ళారు. ఎందుకంటే కారులో పాస్పోర్ట్ కూడా ఉంది. పోనీ ఎమ్మెల్యే స్టిక్కర్ అంటే సరే, అనేక కార్లు కొంటే అది ఆడ కారు కావచ్చు కాకపోవచ్చు, బట్ నిన్న దొరికినటువంటి రేవ్ పార్టీలో దొరికినటువంటి కారు మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డిదే. ఆ కారు నెంబర్తో సహా మొత్తం కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆయన పాస్పోర్ట్ కూడా కారులో దొరికినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి లోనే ఉండే ఉంటాడు, పోలీసుల అదుపులోకి కాకాని గోవర్ధన్ కూడా వెళ్ళి ఉంటాడనే అనుమానం అయితే రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే డ్రగ్స్ దొరకటం అనేది అతి పెద్ద కలకలంగా మారింది. డ్రగ్స్ అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్ర నుంచి ఏదైనా డ్రగ్స్ తీసుకెళ్లే వ్యవహారంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్ళాడా లేదా ఆయన అనుచరులు ఎవరైనా వెళ్ళారా, మరి ఆయన కారు ఎందుకు వెళ్ళింది, ఆ డ్రగ్స్ ఉన్నటువంటి పార్టీలో ఆ మంత్రి ఎందుకు ఉండాల్సి వచ్చింది, బర్త్డే పార్టీలకు వెళ్ళడం అనేది కామన్, దాన్ని మనం ఏం విమర్శించం. ఎవరైనా సహచరులు బర్త్డే పార్టీకి వెళ్తే వెళ్ళుండొచ్చు, బట్ లేట్ నైట్ వరకు తెల్లవారుజామున 3 గంటల వరకు జరుగుతున్నటువంటి పార్టీలో, ఆ మాదక ద్రవ్యాలు ఉన్నటువంటి పార్టీలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకున్నాడు, ఎందుకు ఆ కారు ఉంది. సో అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేశారా లేదా, ప్రస్తుతానికి అదుపులో ఉన్న 22-23 మంది అదుపులో ఉన్నట్టుగా అయితే మనకి ఇతర సోర్స్ ద్వారా తెలుస్తుంది. ఎవరెవరు అదుపులో ఉన్నారు, కొంతమంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, కొంతమంది పారిశ్రామికవేత్తలు, అలాగే ఇతర రాజకీయ నేతలు కూడా ఉన్నారని అనుమానాలు కలుగుతున్నాయి. అయితే వైసీపీకి చెందిన పలుమంది ఇంకా ఉండుండొచ్చు అని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే మంత్రితో పాటు కొంతమంది అనుచరులు కూడా వెళ్లే అవకాశం ఉంది. సో కాబట్టి అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు అనే అనుమానాలు మరో పక్క. అయితే ఇటీవల మనకి వైజాగ్ లో డ్రగ్స్ కంటైనర్ దొరకడం, ఆ తర్వాత ఏపీ మొత్తం దేశం మొత్తానికే డ్రగ్స్ గడ్డాగా ఏపీగా మారటం, సో ఇవన్నీ మనకు తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకటం, అదే పార్టీలో వైసీపీ మంత్రి ఉండటంతో ఇంకా అనుమానాలు అనేవి మరింత బలంగా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రేవ్ పార్టీలో అరెస్ట్ అయ్యాడనే వార్త సోషల్ మీడియాలో అయితే ఇప్పుడిప్పుడే తీవ్రంగా హల్చల్ చేస్తుంది. ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ కూడా దీని మీద ఆల్రెడీ డిబేట్లు కూడా పెట్టే పరిస్థితి. సో ఇప్పుడు వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి. సో నిన్న మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు డ్రగ్స్ తో ఉన్నటువంటి ఒక రేవ్ పార్టీలో ప్రత్యక్షం అవటం, ఆయన కారులో పాస్పోర్ట్ ఉండటంతో పలు అనుమానాలు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు పోలీసులు అయితే దీని మీద ఒక హై ప్రొఫైల్ కేసుగా, ఎందుకంటే ఇప్పుడు కూపీ లాగాలి, అసలు ఆ పార్టీలోకి డ్రగ్స్ ఎలా వచ్చింది, ఎవరో ఒకరు తీసుకురావాలి, ఎవరు తీసుకువచ్చారు. ఇదే సమయంలో ఆంధ్రాకు చెందినటువంటి మంత్రికి అక్కడేం పని ఉంది. సో ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన మంత్రిగా ఉన్నాడు, సో ఆ విషయం ఖచ్చితంగా పోలీసులకు తెలుస్తుంది. సో ఏం పని అక్కడ, ఏం పని అందులో డ్రగ్స్ ఉన్నటువంటి పార్టీలో ఏం పని. సో ఈ కోణంలో అయితే ఆ విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇతర వైసీపీ నేతలు ఎవరైనా ఉన్నారా అంటే ప్రస్తుతానికి అయితే సమాచారం లేదు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డికి చెందినటువంటి కారుకి స్టిక్కర్, అందులో
పాస్పోర్ట్ ఉండటంతో ఖచ్చితంగా ఆ పార్టీలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉంటాడని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే లేకపోతే ఆయన సొంత కారు వెళ్ళే అవకాశమే లేదు, అందులోనూ పాస్పోర్ట్ కూడా కారులోనే ఉందని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఆయన సొంత కారు అయితేనే అందులో పాస్పోర్ట్ ఉంటుంది, వేరే కారులో ఆయన పాస్పోర్ట్ ఉండే అవకాశం లేనే లేదు. కాబట్టి ఈ కోణంలో విచారణ జరగాల్సి ఉంది. అయితే ఆ కాకాని గోవర్ధన్ రెడ్డిని తప్పించడానికి ఎప్పటికే ఆ ఏపీ నుంచి లాబింగ్ మొదలైందని మరొక వాదన కూడా ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈయన పేరు బయటకు వస్తే ఆ వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందులోనూ ఆ పార్టీలో డ్రగ్స్ కీలకంగా దొరికాయని ఆ వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి కాకాని కూడా అక్కడికే వెళ్ళిన నేపథ్యంలో ఆ డ్రగ్స్ సప్లై ఏమైనా జరిగిందా అనే అనుమానాలు కూడా పలు అనుమానాలు అయితే కలుగుతున్నాయి. కాబట్టి ఇదంతా వైసీపీ మెడకు చుట్టుకుని ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ఒత్తిడి తెచ్చి ఆ పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డిని మాత్రం సైడ్ చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో కూడా వార్తలు అయితే రావడం జరుగుతుంది. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నుంచి 2014లో ఎమ్మెల్యే గెలిచాడు, తర్వాత 19లో ఎమ్మెల్యే గెలిచాడు, ఇటీవల ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. సో ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టు ఫైల్స్ మాయమైన దాంట్లో ఆల్రెడీ సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ఏదైతే ఆ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక కేసు వేశాడు, ప్రైవేట్ కేసు. ఎందుకంటే ఆయన అవినీతి ఆస్తులు ఉన్నట్టుగా ఒక అఫిడవిట్ దొంగ సంతకాలతో ఒక నోట్ని అయితే బయట పెట్టిన నేపథ్యంలో దాని మీద కేసు వేయటం, ఆ కేసు కోర్టులో ఉన్న సమయంలో ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మాయమవటం, ఏదో దొంగలో చెత్తుకుపోయారని రకరకాల కథలు చెప్పడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి దాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫైల్స్ మిస్సింగ్ పైన సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఆ సిబిఐ ఎంక్వైరీని ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆ బెంగళూరు రేవ్ పార్టీలో ఒక బర్త్డే పార్టీగా జరిగినటువంటి ఏదైతే ఈ జీకే ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఈ రేవ్ పార్టీ ఉందో, ఈ రేవ్ పార్టీలో ఈయన కూడా దొరకడం, దీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. బట్ ఎవరు అనే విషయాలను అయితే ఇప్పటి వరకు పోలీసులు అయితే బయట పెట్టలేదు. ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్ కేసుగా ఉన్న నేపథ్యంలో మీడియాకి ముందుగా సమాచారం లీక్ అవ్వకుండా, పేర్లు లీక్ అవ్వకుండా పోలీసులు అయితే జాగ్రత్త పడినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరులో జరిగినటువంటి ఒక డ్రగ్స్ ఉన్నటువంటి రేవ్ పార్టీలో పాల్గొన్నాడని వార్తలు రావటం, అదే సమయంలో పోలీసులు పక్కా సమాచారంతో ఆ రేవ్ పార్టీ మీద రైడ్ చేసి దాదాపుగా 22 నుంచి 23 మందిని అదుపులోకి తీసుకోవడం, అందులో మెజారిటీ అమ్మాయిలే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. బట్ రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎలా వచ్చాయనేది ఇక్కడ ప్రధాన క్వశ్చన్ మార్క్ గా ఉంది. వీళ్ళు పార్టీ చేసుకోవడం కంటే ముఖ్యంగా ఆ రేవ్ పార్టీలోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి, సో అంటే డ్రగ్స్ వచ్చాయంటే డ్రగ్స్ సప్లై ఎక్కడి నుంచి జరుగుతుంది, సో ఇది ఒక కీలక అంశంగా మారే అవకాశం ఉంది. దీన్ని బెంగళూరు పోలీసులు అయితే అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది డ్రగ్స్ తో కూడినటువంటి వ్యవహారం, ఆ యువత జీవితాలను నాశనం చేసే వ్యవహారం. సో అంటే డ్రగ్స్ కు మళ్ళీ ఒక అడ్డాగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దీన్ని అయితే గట్టిగా విచారించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే తాజాగా ఒక రేవ్ పార్టీలో ఆ డ్రగ్స్ ఉన్నటువంటి రేవ్ పార్టీలు అడ్డంగా దొరికినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయన దొరికిన సమయంలో ఏమైనా డ్రగ్స్ తీసుకున్నాడనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఆ పార్టీలో ఆయన కూడా పాల్గొన్నాడు కాబట్టి మద్యంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నాడేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఎవరి అనుమానాలు వాళ్ళే, ఆల్రెడీ దొరికాడు అంటే రకరకాల వార్తలు వేస్తాం అనుకోండి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి దొరికాడు అని తెలవగానే పలు అనుమానాలు అయితే బయటపడుతున్నాయి. దీని మీద విచారణ చేసి ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ పార్టీకి ఏంటి సంబంధం అనే విషయాలను బయట పెట్టాల్సిన అవసరం ఇప్పుడు బెంగళూరు పోలీసుల మీద అయితే ఉంది.